ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు సంబంధించి ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు వంటి కరెంటు కనెక్షన్లకు ప్రీపెయిడ్ విధానాన్ని అధికారులు అమల్లోకి తెచ్చారు. గతంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను ఇప్పుడు ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చడం ద్వారా ఈ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ వినియోగంలో పారదర్శకతను పెంచడం, ఏళ్ల తరబడి పేరుకుపోతున్న బిల్లుల బకాయిల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య లక్షణం. ఈ విధానం వల్ల ప్రభుత్వ శాఖలు తమకు అవసరమైన మేరకే ముందుగా రీఛార్జ్ చేసుకుని కరెంటు వాడుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యుత్ వృధా అరికట్టడంతో పాటు బడ్జెట్ ఖర్చులపై స్పష్టమైన నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సర్వీసుల్లో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో సుమారు 50,000 సర్వీసులు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో 34,496 సర్వీసులు ఇప్పటికే ఈ ప్రీపెయిడ్ విధానంలోకి మారాయి. ఈ కొత్త వాలెట్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు.